నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం. తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్. విజయవాడ జిల్లా జైలుకు తరలింపు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రణాళికలపై సీఎం చర్చించారు. వివిధ ప్రాంతాల్లో హోటల్ గదుల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టే అంశంపై సమీక్షించారు. కేంద్ర పథకాలను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. సమావేశానికి ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పర్యాటక రంగంలో 20% వృద్ధి రేటు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ ప్రాజెక్టులు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని, ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకులకు మండువాలోగిళ్లు అందుబాటులోకి తేవాలని, అలానే సీప్లేన్, హెలి టూరిజం ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలియజేశారు. తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ఆది కుంభేశ్వరాలయంలో స్వామివారికి ఎడమ వైపు వెలసిన పార్వతీదేవి అవతారం శ్రీ మంగనాయకి అమ్మవారికి కూడా పవన్ పూజలు నిర్వహించారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అగస్త్య ధ్యాన పీఠాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్తారని మందిరం విశిష్టతను అర్చకులు ఈ సందర్భంగా వివరించారు. అంతకుముందు ఆలయ ఆస్థాన గజం మంగళంతో కలిసి అర్చకులు, అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఆలయ ఆస్థాన ఏనుగుకు పవన్ అరటి పళ్లు అందించి ఆశీస్సులు పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మురుగన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, శంకరరాణి, చిదంబరం తదితరులు పవన్ కు స్వామి, అమ్మవారి చిత్రపటాలను అందించి సత్కరించారు. ఆది కుంభేశ్వర ఆలయ సందర్శన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్లుగా శ్రీ అగస్త్య మహాముని ఆలయం, స్వామి మలై, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నా. ఇప్పటికీ ఆ మురుగన్ అనుగ్రహం లభించింది అని అన్నారు. తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించగా ఆలయాల్లో రాజకీయాలు వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. కాగా కుంభకోణం వచ్చిన పవన్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలుగు విద్యార్థులు, అభిమానులతో పవన్ సెల్ఫీలు దిగారు. అదేవిధంగా ఓ దుకాణంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కుంభకోణం డిగ్రీ కాఫీని పవన్ రుచి చూశారు. கேமரா உள்ள விட்டுருங்க.
వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో వంశీతో పాటు మరో 2 నిందితులకు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో వల్లభనేని వంశీ మోహన్ ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. కృష్ణలంక స్టేషన్ లో పోలీసుపై చిందులు తొక్కారు. తనపై కేసు పెట్టింది ఎవరో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీసీపీ రామకృష్ణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వంశీని సుదీర్ఘంగా విచారించిన అనంతరం వంశీతో పాటు మరో 2 నిందితులకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ముగ్గురిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. తన భర్త అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ తెలియజేశారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. వంశీకి ఆరోగ్యం బాగాలేదని తాను టాబ్లెట్స్ ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదని తెలియజేశారు. ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో ఇప్పటికీ తెలియలేదని తెలియజేశారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. వంశీ అరెస్టుపై ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తానని అన్నారు. న్యాయపరంగానే ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు. నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్. అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో 5 hours డస్క్లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. సో ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్ సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించడం కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు. అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పండి. ఎలాంటి ఫైట్ యుల్ సీ. బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో బికాస్ అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అది నేను చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుస్తూనే ఉంది కదా. పబ్లిక్ నోస్ వెరీ వెల్, చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్న నుంచి. లీగల్గానే వెళ్తాం, ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం. డెఫినెట్గా వెళ్తారు కదా. థ్యాంక్ యూ. మాజీ మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నానికి పార్టీ కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ను గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు నరకాసురుడి వధగా భావిస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 స్థానాలు ఇచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలకు చేయలేదని తెలియజేశారు. వంశీ అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే యార్లగడ్డను పార్టీ కార్యకర్తలు హత్తుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఓటమి లక్ష్యంగా కూటమి నేతలంతా పనిచేశారన్నారు. టీడీపీ నుండే పోటీ చేసి గెలిచి ఆ కార్యాలయంపైనే దాడి చేయించారని మండిపడ్డారు. తాను వైసీపీలో ఉండగా అలాంటి పనులను ఎన్నడూ ప్రోత్సహించలేదని గుర్తు చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. శాసనసభలో మాట్లాడకూడని భాష మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ కూడా ప్రోత్సహించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతీకార రాజకీయాలకు వెళ్లుముంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీపై చర్యలు ఉండేవన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు వంశీ పార్టీలో చేరినప్పుడు ఎందుకు అతని చేత రాజీనామా చేయించలేదని నిలదీశారు. నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వర్ని గన్నవరం మాజీ ఎమ్మెల్యే గుడివాడ మాజీ ఎమ్మెల్యే అవమానించినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదని వైసీపీ ప్రశ్నించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సవాల్ చేశారు. అధికారం ఉన్నప్పుడు మురిగిన వాళ్ళందరూ ఈ రోజున ముఖం ఎందుకు చాటేస్తున్నారు? మీ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో మీ పార్టీకి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలని గాలికి వదిలేసి ఎందుకు నియోజకవర్గం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం. అలాగే గతంలో గన్నవరంలో 4000 మంది మీద కేసులు పెట్టి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు మినపచేలో మీటింగ్ పెడితే రైతుతో కేసు పెట్టించిన పరిస్థితి, మీ సతీమణి గురించి వ్యాఖ్యానించిన పరిస్థితి, అన్ని చేసినా మీరు గొల్లనపల్లిలో బ్రహ్మలింగ చెరువు గట్టు మీద నుంచుని ఇక్కడ అన్యాయంగా అక్రమంగా మట్టి జరిగింది, నా ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోలేక మీరు డాక్టర్ దుట్ట రాజేంద్ర గారు 2014లో ఆయన సర్వశక్తులు కొట్టి మీకోసం పోటీ చేసిన ఆయన కానీ నన్ను కానీ మాట్లాడినప్పుడే మీరు కామ్గా ఉండటమే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు దానికి నిదర్శనం. అలాగే మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు రాజీ పడతారేమో కానీ మేము రాజీ పడనని చెప్పి రాజీరేలు పోరాటం చేస్తారని చెప్పారు. నాకు అన్యాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పగలరు? 31 రోజులు 32 రోజులు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దగ్గరుండి నేను మొత్తం పాదయాత్ర నడిపించిన నన్ను మీరు పార్టీ నుంచి ఎంత అన్యాయం చేశారో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి రారు కాబట్టి, ఇంటర్వ్యూలు ఎవరు కాబట్టి, ఎంతసేపు మీడియా సమావేశాల్లో మాట్లాడి ప్రజా సమస్యలను పరిశీలిద్దాం అనుకుంటే దయచేసి మీరు రాజకీయ పార్టీగా పోటీ చేసి ఉపయోగం ఉంటుందని నేను భావించట్లేదు. మీడియా సమావేశాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాకపోయినా, కమ్యూనిస్ట్ సోదరులు ఉద్యమ నాయకులైన కమ్యూనిస్ట్ సోదరులకు కూడా ఒక్క సీట్ ప్రాచుర్యం లేకపోయినా ప్రజాస్వామ్యంలో వాళ్ళ పార్టీలు నడుపుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల కోసం ప్రజా సంఘాలను కలుపుకుని వాళ్ళ వంతు ప్రయత్నంగా పనిచేస్తారు. మీరు మాత్రం అన్నీ గాలి కొదిలి ఈ బూతులు తిట్టించే కార్యక్రమం తీసుకోవటం తెలుగు ప్రజలు హర్షించలేదు. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే పార్టీ పేరు పెట్టి తెలుగుని స్పృశించి అధికారంలోకి వస్తే మీరు తెలుగును నగ్గుబాటుకు గురి చేసి పనికిమాలకు మంత్రులు ఇచ్చి నువ్వు ఓడిపోబోతున్నావు అని చెప్పి నేను ఎన్నికలకు ముందే చెప్పాను. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదా అని చెప్పిన ఏకైక పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి నేనే ఎన్నికలకు ముందు. సొంత తల్లికి చెల్లికి నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చనే ఉద్దేశం మీరు చేసిన కార్యక్రమాలు. ఆ రోజు 24 మంది మీ పార్టీ నుంచి ఓడిపోతే వాళ్ళలో 19 మందిని ఇన్ఛార్జీలుగా తీసేసిన మీరు ఇవాళ 164 మంది ఓడిపోతే 80% ఆ 140 మందినో 135 మందినో మార్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నాను. అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక రకమైన రాజకీయం, మీకు వద్దన్నప్పుడు ఇంకో రకమైన రాజకీయం ఈ చేయటం ధర్మం కాదని మీకు తెలియజేస్తూ ప్రజలు మనకన్నా విఘ్నులు తెలియగలరు. 6-7 కోట్ల మంది జనం, మనకుండేది ఒక బ్రెయిన్, మీకైనా నాకైనా ఎవరికైనా, కానీ 6-7 కోట్ల మంది ప్రజలు అన్ని బ్రెయిన్తో ఆలోచిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మ్యాండేట్తో మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు ఇచ్చినది మీరు చూడకుండా ఇవాళ ఆ రోజున మాట్లాడకుండా ఇవాళ ఇంతమంది మాట్లాడటాన్ని మీరు హర్షిస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి దీని మీద మాట్లాడేసిందిగా కోరుతున్నారు. మీ వైఖరి ఏంటి? మీ స్పష్టంగా ఇవాళ జరిగిన వ్యవహారం మీద కూడా, ఎందుకంటే ఇదే పార్టీలో డాక్టర్ రామచంద్ర గారు అంతకుముందు 14లో పోటీ చేశారు, నేను 19లో నీ కోసం పోటీ చేశా, నేను తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ అభ్యర్థిగా గెలిచాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పరుషపదజాలతో మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట్లాడలా. కానీ ఇప్పుడైనా తక్షణం మీరు స్పందించకుండా ప్రతిదానికి ఎవరెవరైనా మాట్లాడిస్తాం
భావ్యం కాదని మీకు చెప్తూ మీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో తెలుగు భాష మీద ఇలాగే దాడి చేస్తాం, ఇలాగే బూతులు మాడతాం, ఇలాగే పార్టీ ఆఫీసు తగలెడతాం అనే వైఖరి ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే అది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ చాలా ఆ రోజు జరిగిన మదనపడి బాధపడిన దానికి ఈ రోజున వాళ్ళందరూ మంచి జరిగిందని భావిస్తారు. రాజకీయాల్లో గెలుపడం సహజం. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా ఉంటాకి రాజకీయం వేదిక కాదు. రాజకీయం అనేది ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికి రాజకీయం ఒకటే వేదిక. అమెరికాలో అయినా ఎక్కడైనా ఎక్కడైనా పాలసీ మేకర్స్ శాసనకర్తలుగా ఉన్నవాళ్ళు శాసనాలు చేసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వాళ్ళ వెలుగులు నింపడానికి పనిచేయాలి తప్ప ఇలాంటి పరిమాణ కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో బంగాళాఖాతంలో కలవటక్క ఎప్పటికైనా వాళ్ళు నిజాన్ని గుర్తెరిగి పార్టీని సంస్కరించుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా పరిస్థితిని ఆయన సమీక్షించారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని కలెక్టర్లకు పంపామని, ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్గా ప్రకటించి అక్కడ రాకపోకలను, దాణా రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. 1 నుంచి 9 కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను చేపట్టాలని, ఈ విషయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎస్ ఆదేశించారు. దాడికి ప్రతిదాడి కక్ష తీర్చుకునే అవసరం టీడీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిందన్న ఆయన, కక్ష సాధింపు చేస్తే వచ్చిన నెల రోజులలోపే అరెస్టు చేసి ఉండొచ్చని అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి లేదని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి దానిని వెనక్కు తీసుకోవడం తమ అందరికీ ఆశ్చర్యం కలిగించిందన్నారు. సత్యవర్ధన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు, నేతలను తీవ్ర స్థాయిలో వేధించారని గుర్తు చేశారు. ఎవరు తప్పు చేసినా వారిని వదిలే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము, కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం. తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్. విజయవాడ జిల్లా జైలుకు తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.